గేమ్స్. ఇక్కడ ఈ పుస్తకం రాసే కాలంలో ఈనాటి కంటే సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం చాలా సున్నితంగా లేదా కొన్ని మాత్రమే కొన్ని రకాల గేమ్లు ఉండినవి. ప్రత్యేకంగా పాచికల ఆట, బ్యాక్గమాన్. కానీ ఇప్పుడు ఎన్నో రకాల ఇలాంటి నిషిద్ధ గేమ్లు మొబైళ్లలో వచ్చేసాయి, ప్లే గేమ్స్లో వచ్చాయి. ఇంకా పిల్లల చేతుల్లో ఏ ఏ పరికరాలైతే ఉంటాయో వాటిలో అయితే శ్రద్ధగా వినండి. పిల్లలారా, యువకుల్లారా, యువతుల్లారా, తల్లిదండ్రులారా, అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈ రోజుల్లో ప్రజల మధ్య ప్రబలి ఉన్న ఆటల్లో నిషిద్ధమైనవి చాలా ఉన్నాయి. ఇందులోనే పాచికల ఆట ఒకటి. దీని వలన ఇతర వేరే నిషిద్ధ ఆటల పట్ల మనిషి ఆకర్షితుడవుతాడు. జూదం లాంటి పాపంలో కూడా అతను ఇరుక్కుపోతాడు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని నిషేధించారు. హదీసులో ఉంది, మన్ లఇబ బిన్నర్ద్ షేర్ ఫకఅన్నమా సబగ యదహు ఫీ లహ్మి ఖిన్జీరిన్ వదమి. పాచికల ఆట ఆడినవాడు పంది మాంసంలో, పంది రక్తంలో తన చెయ్యిని ముంచినట్లే. అల్లాహు అక్బర్. అబూ మూసా షరీ, సహీ ముస్లిం, హదీస్ నంబర్ 2260. అబూ మూసా షరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు, మన్ లఇబ బిన్నర్ద్ ఫఖద్ అసల్లాహ వ రసూలహ్. పాచికల ఆట ఆడినవాడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అవిధేయతకు పాల్పడిన వాడవుతాడు. విన్నారా? ఈ రెండు హదీసులు చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఈ రెండు హదీసుల్లో రెండు రకాల నష్టాలు చెప్పబడ్డాయి ఈ గేమ్స్ ఆడడం వల్ల. ప్రత్యేకంగా ఏ గేమ్లోనైతే నిషిద్ధ వస్తువుల ఉపయోగం ఉంటుందో, ఇస్లాంకు వ్యతిరేకమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం ఉంటుందో, వారు గమనించాలి ఈ రెండు హదీసులను. ఒకటేమిటి? ఇలాంటి ఆటలు ఆడిన వారు తమ చేతిని పంది మాంసంలో, పంది రక్తంలో ముంచిన వారవుతారు. అంటే ఏ విధంగానైతే పందిని తాకడం, పంది మన శరీరాన్ని, మన బట్టలకు తాకడం, ఏదైనా మన పాత్రల్లో మూతి పెట్టడం ఎంత అసహ్యంగా భావించి ఎంత దూరంగా ఉంటారో, ఇలాంటి ఆటలకు అంతకంటే ఎక్కువగా దూరం ఉండండి. అలాగే రెండవ నష్టం ఏంటి? ఇలాంటి ఆటల్లో తమ సమయాన్ని వెచ్చించేవారు అల్లాహ్ అవిధేయతకు పాల్పడుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అవిధేయతకు పాల్పడుతున్నారు. కనుక చాలా భయంగా వారు ఉండాలి. అర్థమవుతుంది కదా? ఇక రండి, ఈ రోజుల్లో మన పిల్లలు ఆడే అటువంటి ఆటల్లో ఇంకా ఎన్నో రకాల నిషిద్ధతలు పెరిగాయి. మీరు స్వయంగా ఇలాంటి విషయాలు చూసే ఉంటారు, వినే ఉంటారు. వార్తల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నా తల్లి ఆడనివ్వట్లేదు, నా తండ్రి ఆడనివ్వట్లేదు అని తల్లిదండ్రులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. జీటీ అని ఇంకా ఏవేవో పేర్లతో కొన్ని ఆటల్లో హత్య చేసే అటువంటి ట్రిక్లు నేర్పడం జరుగుతాయి. ఇతరులకు నష్టం చేకూర్చే అటువంటి అందులో కొన్ని ట్రిక్లు నేర్పడం జరుగుతుంది. ఇక ఈ రోజుల్లో మొబైల్ ద్వారా కొందరు స్నేహితులు కలిసి గ్రూపింగ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాటిలో ఎలా నిమగ్నులైపోతారంటే, నమాజ్ సమయం దాటిపోతుంది, జమాత్ సమయం పోతుంది, నమాజ్ దాని అసలు సమయం దాటిపోతుంది. కానీ
నమాజ్ విషయంలో కొంత భయం కూడా లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఏ ఆటల ద్వారానైతే ఇన్ని రకాల ఘోర పాపాలకు పాల్పడడం జరుగుతుందో అలాంటి ఆటలు ఆడడానికి ఎలా అవకాశం ఉంటుంది మీరే గమనించండి. ఈ ఆటల పేరు మీద, గేమ్స్ పేరు మీద, ప్లేయింగ్స్ పేరు మీద యౌవనంలో అడుగు పెడుతున్నటువంటి పిల్లల్లో ఒకరి పట్ల మరొకరు ఆకర్షితమయ్యే అటువంటి తప్పుడు విషయాలు నేర్పడం జరుగుతాయి. ఫ్రెండ్స్ పేరు మీద, క్లాస్మేట్ పేరు మీద, ఇంకా వేరే ఇట్లాంటి కొన్ని ఆకర్షణీయమైన పేర్లు ఇచ్చి ఎన్నో రకాల ఘోర పాపాలకు పాల్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలి. ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలి. మరియు మన యొక్క ఈ జీవితాన్ని ఆట పాటల్లో వృధా చేయకుండా అల్లా ఎందుకొరకు జీవితం ఇచ్చాడో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. పిల్లల్లారా, యువకుల్లారా ప్రత్యేకంగా. అలాగే తల్లులకు నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. అయ్యో బట్టలు పిండేది ఉంది కదా ఇంట్లో, అయ్యో మా భర్త వచ్చే వరకు వంటలు చేసేది ఉంది కదా, అయ్యో నేను ఫలానా వారితో కొన్ని చాటింగ్ చేసుకునేది ఉంది కదా, నేను ఈ విధంగా ఎన్నో పనులు అడ్డం పెట్టుకొని ఆ పనులు పూర్తి కావడానికి పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారని చిన్న పిల్లలకు మొబైల్స్ ఏదైతే ఇచ్చేస్తున్నారో, ఆట పాటల్లో వారిని ఏదైతే నిమగ్నులుగా చేస్తున్నారో, బిజీ చేసేస్తున్నారో, ఇక వారి చేతుల్లో ఈ ఫోన్ ఇచ్చేస్తే మనకు ఏం డిస్టర్బ్ చేయరు అని అనుకుంటారు. కానీ చిన్నతనంలో, పసితనంలో వారిని ఏ విధంగా తల్లులు తీర్చిదిద్దాలో అలా కాకుండా తమ పనులు ఒడ్డెక్కడానికి పిల్లలకు ఈ పరికరాలు ఇవ్వడం ద్వారా వారి ఫ్యూచర్ని, భవిష్యత్తును బంగారం చేసేకి బదులుగా నాశనం చేస్తున్నారు. గుర్తుంచుకోండి.